మాఘపురాణం 19వ అధ్యాయం. మాఘమాస ఏకాదశి మహత్యం. మాసములన్నింటిలోనూ మాఘమాసము అత్యంత పుణ్యదాయకమైనది. మాఘమాసంలో నదీ స్నానము విశేష పుణ్య ఫలితమునిచ్చును. నది లేనిచో ఏ నీటి తావ ఎందైనను స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించినచో తాము చేసిన ఘోర పాపములన్నీయు హరించుకుపోవును. మాఘపురాణమును వినుట, మాఘమాస వ్రతం ఆచరించుట, విష్ణు పూజలు, సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాలు మున్నగునివి చేసినచో ఆ శ్రీహరి సర్వదా మనలను కాపాడుటయేగాక విష్ణులోక ప్రాప్తిని కలుగచేయును. కావున సర్వులు మాఘమాస వ్రతం ఆచరించుట సర్వశ్రేయస్కరం. మాఘమాసములో శ్రీహరిని సేవించినచో ఇష్టకామ్యార్ సిద్ధి కలుగును. ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యములు సిద్ధించును. ఈ మాఘమాస వ్రతమాచరించుట వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రులై మోక్షప్రాప్తి నొందగలుగుట అక్షర సత్యము, ఇందెట్టి సందేహము లేదు. పూర్వము అనంతుడనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరమందలి ఒక అగ్రహారంలో నివసించేవాడు. అతనికి పూర్వీకులు ఇచ్చిన వంశపారంపర్యంగా వచ్చు ఆస్తి అధికముగా సంక్రమించి ఐశ్వర్యవంతుడగుటచే అహంకారిగాను, మొండితనం మూర్ఖత్వం గలవాడుగాను తయారయ్యాడు. విద్య అంతంత మాత్రంగానే అబ్బింది. నిత్యం ఇంటి నుండి డబ్బు తీసుకొని దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిదండ్రుల బోధనలు వెనక తన ఇష్టానుసారం సంచరించసాగాడు. ఏనాడు దైవచింతన చేసిన పాపాన పోలేదు. పాపభీతి అసలే లేదు. మందు, మగువ, పేకాట, జోదం మున్నగు సకల దుర్గుణాలు అలవడ్డాయి. ముసలివారైన తల్లిదండ్రులు మాత్రం ఎంతో చెప్పి చూశారు. అయినా ఏమి లాభం? వారి హితబోధ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయ్యింది. కాలమే సమాధానం చెప్తుంది అని అందరూ సరిపెట్టుకున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి జ్ఞానోపదేశం అవటం మొదలైంది. దుర్గుణముల వల్ల రోగాల బారిన పడ్డాడు. స్నేహితులు సాయం చేయకపోవడంతో వారి పట్ల విసిగిపోయాడు. ఏనాడు దాన ధర్మాలు చేయలేదు. దైవచింతన అసలే లేదు. ఒంట్లో సత్తువ సన్నగిల్లిపోయింది. ఒకనాడు అతడు తలపోశాడు. అయ్యో, తల్లిదండ్రులు పెద్దలు చెప్పినను వినకపోతినే. ధనబలంతో మిక్కిలి గర్విష్ఠినైతిని. సకల దుర్గణముల బారిన పడితేనే. నేనంతటి పాపాత్ముడనైతిని. దైవచింతన చేయలేదు. దాన ధర్మాలు చేయలేదు. భగవంతుని పట్ల భక్తిని చూపలేదు. నాకిక మోక్షం ఎక్కడిది? కార్యములనొక్కటి అయినను చేయలేదు సరికదా. ఈ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైనదని నదీ స్నానము చేయమని తల్లిదండ్రులు చెప్పినను వినలేదు. నాకింకా నిష్కృతి లేదు. రేపటి నుంచైనా నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి శ్రీ మహావిష్ణువునకు పూజలు, భజనలు, సంకీర్తనలు చేయించాలి. మాఘమాస వ్రతమాచరించాలి. లేనిచో నాకు నికృష్టపు చావు తప్పదు అనుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంటిలో పడి సర్వం దోచుకుపోతుండగా ఆ అలికిడికి మెలకువ వచ్చి దొంగలు దొంగలు అంటూ అరుస్తూ వారి వెంట పడ్డాడు. అలా తరుముతూ నది వంతెనపై వారితో పెనుగులాడుతూ దొంగతో సహా నదిలోనికి పడ్డాడు. ఒక్కడే ఎంతసేపు ఆ నీటిలో పోట్లాడగలడు? ఒక దొంగ అనంతుని తలపై కొట్టగా అబ్బా అంటూ మునిగాడు. అదును దొరికినవి దొంగలు ధనంతో పారిపోయారు. అది మాఘమాసం అవటం, నదిలో పడిన అనంతుడు నీట మునగటం వలన అతనికి నదీ స్నాన ఫలితం దక్కింది. అతని పాపములన్నీ పటాపంచలైనాయి. మాఘమాస ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పుణ్యాత్ముడైనాడు. విష్ణుదూతలు అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు.
నీట మునిగిన దొంగకు కూడా మోక్షప్రాప్తి సిద్ధించింది. చూసిరా మాఘమాసమందలి నదీ స్నానం వల్ల ఎంతటి ఫలితం ఉన్నదో. మాఘపురాణం 19వ అధ్యాయం సమాప్తం.